హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఉన్నటువంటి బిలకలగూడూరు గ్రామంలో గల టెంపుల్ ఆఫ్ స్టెప్స్ లేదా బిలకలగూడూరు బాలాజీ టెంపుల్కి వచ్చాము. ఈరోజు మనం ఈ టెంపుల్ పరిసర ప్రాంతాన్ని అందులోని విశేషాలని తెలుసుకుందాం. ఈ గుడి నిర్మాతలైనటువంటి జేఎస్డబ్ల్యూ సిమెంట్ వారు ఈ గుడి నిర్మాణ బాధ్యతల్ని ప్రముఖ ఆర్కిటెక్ట్ అయినటువంటి సమీప్ పడోరా గారికి అప్పగించడం జరిగింది. ఈయన గుడి నిర్మాణ ప్రాంతానికి సమీపంలో క్వారీల నుండి వృధాగా పోతున్న నీటిని ఉపయోగించాలనే ఉద్దేశంతో గుడి నిర్మాణాన్ని అయితే రూపొందించారండి. అందులో భాగంగానే క్వారీలో నుంచి వచ్చే వృధా నీటిని పల్లపు ప్రాంతంలో ఉన్న కోనేరులో నిల్వ ఉంచే విధంగా ఆ కోనేటిలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఆ క్వారీల నుంచి వచ్చే వృధా నీటిలో దాదాపు 13,70,000 లీటర్ల నీటిని ఈ గుడి చుట్టూ ఉన్న కోనేరు స్టోర్ చేసుకోగలదండి. ఈ కోనేరులో నిల్వ ఉన్న నీటిని చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల అవసరాలకు పైప్ లైన్ ద్వారా సరఫరా చేయడం అయితే జరుగుతున్నదంట అండి. ఈ విధంగా ఆ పొలాల రైతుల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతోందండి ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్. ఈ గుడి వచ్చేసి దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే కట్టబడిందండి. చుట్టూ పచ్చతోరణం కప్పుకున్నట్లు ఎంతో ఆహ్లాదంగా మరియు ఆధ్యాత్మికంగా విరాజిల్లుతోంది ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్. ఫ్రెండ్స్, ఈ గుడి నిర్మాణ శైలి మనం గమనించినట్లయితే పురాతనమైనటువంటి వారణాసి నగరంలో పుష్కర్ ఘాట్ల వద్ద మెట్లు గంగా నది వరకు విస్తరించి ఉన్నట్లుగా కనబడుతున్నాయి కదా.